కానీ తెలుసా, నువ్వు ఏ మందిరం నుంచి ఏ సేవకుని ద్వారా రక్షించబడ్డావో ఆ సేవకుని ద్వారా నువ్వు ఏం కలుగుతున్నావు? మేలు పొందుతున్నావా? ఇక్కడ మేలు పొంది మరొక చోట ఇదవుతున్నావు. కానీ తప్పిన కుమారుడు బుద్ధి తెలుసుకున్న తర్వాత ఆహారాన్ని నేను విడిచిపెట్టి వచ్చినానని చెప్పి ఎక్కడికి వచ్చినాడు? తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? తండ్రి దగ్గరికి వచ్చినాడు. ఆయన సమృద్ధి కలిగిన ఆహారం దగ్గరికి ఆయన వచ్చినట్టుగా చూస్తున్నా. నీ జీవితంలో ఆహారాన్ని సమృద్ధిగా కలిగి ఉన్నావా, లేకపోతే ఆకలితో చనిపోతున్నావా? తప్పికైన కుమారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఆకలితో నేను చచ్చిపోతున్నా. దేవుడు నీకు ఈ దేశములో, ఈ పట్టణములో, దేవుడు నీ గ్రామములో నీకు